దేవరాయలు పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు గత ప్రభుత్వ హయాంలో 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ బట్టబయలేలా చేసింది. వైసీపీలో నంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి వాంగ్మూలం లిక్కర్ కుంభకోణంలో పాత్రదారులు సూత్రధారులు బయటపడేందుకు కారణమైంది. ప్రధాన సూత్రధారుడిగా కసిరెడ్డి రాజశేఖర్, ఆయనకు సహకరించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ గోవిందప్ప అరెస్టులతో ఈ కేసులో ఇప్పుడు టార్గెట్ ఎవరు అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అసలు ఈ కేసులో సిట్ ఎవరిని టార్గెట్ చేసింది? అరెస్ట్ అయిన వారు వెనుకున్న బాస్ ఎవరు? నిన్నమన్నటి వరకు లైట్ గా తీసుకున్న వైసీపీని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుల తర్వాత భయపెడుతున్నది ఏంటి? ఇదే అంశం సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు, టీడీపీ ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు, అలాగే జనసేన నుంచి వేణుగోపాల్ గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్సీ జూపుడి ప్రభాకర్ గారు కూడా ప్రెసెంట్ అందుబాటులోకి రావడం జరిగింది. ముందుగా తులసిరెడ్డి గారు, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అయితే అరెస్టుల పర్వం రోజు రోజుకైతే హీట్ పెంచుతోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఫస్ట్ మీరేమంటారు? మరి సీరియస్ ఇష్యూనే, కొంత ఆషామాషిగా ఉండదు, చాలా సీరియస్గానే ఉంటుంది. కానీ ఫైనల్గా వచ్చేసి ఆధారాలు ఉంటాయా, దొరుకుతాయా, దొరకవు అనేది ఫైనల్ కేసు విచారణలో. కానీ ఈ యొక్క ప్రాథమికంగా వచ్చేసి ఇది ఒక సీరియస్ ఇష్యూనే. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లెవెల్కి పోయిందంటే అది సరే, ఏం తేలుతున్న ఆధారాలు దొరుకుతాయా, దొరకవు అనేది డిఫరెంట్ ఇష్యూ, కానీ సీరియస్ ఇష్యూనే. ఇక్కడ మీరు చెప్పినట్లు ఒకటి సిట్ కానీ టీడీపీ వాదన కానీ, వీళ్ళ వాదన ఏమి, లావు శ్రీకృష్ణరావు పార్లమెంట్ చెప్పిన విధంగా మొత్తము 2019-24 మధ్య వైకాపా హయాంలో 99,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగింది. ఇందులో వచ్చేసి ఒక 18,000 కోట్ల స్కామ్ జరిగింది, 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళింది, 2,000 కోట్లు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా దుబాయ్కి వెళ్ళింది. ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్ వచ్చేసి 1,100 కోట్లే, తమిళనాడుది 1000 కోట్లే, ఇది 18,860 కోట్లు అని ఆయన ఈడీ ఇన్వెస్టిగేషన్ అడిగాడు. తర్వాత వచ్చేసి అక్కడ కమిషన్ కలిశాడు. అది వాళ్ళ యాంగిల్, సిట్ యాంగిల్ అది. కానీ వైకాపా యాంగిల్ ఏమంటే, మేము నిజంగా కమిషన్ తీసుకునే వాళ్ళం అయితే మేము మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుండి 2,934కి ఎందుకు తగ్గించాము? మేము మద్యం దుకాణాల పనివేళలను 10 AM నుండి 11 AM ఉంటే అంతకుముందు మేము 10 AM నుండి 11 PM కి 10 AM టు 11 PM అయితే మేము 10 AM టు 9 PM తగ్గించాము. ఎందుకు తగ్గిస్తాము? బెల్ట్ దుకాణాల సంఖ్య గతంలో 43,000 ఉంటే మా హయాంలో లేవు అని వాళ్ళు చెప్పడం. తర్వాత అదేవిధంగా ఈ యొక్క పర్మిట్ రూమ్స్ గతంలో 43,000 ఉంటే 43,000 మేము పర్మిట్ రూమ్స్ ఇవ్వలేదు. తర్వాత మేము డిస్ట్రిబ్యూషన్ అనుమతులు ఒక్కరికి మేము కొత్తలకు ఇవ్వలేదు, గతంలో ఉండే వాటిని కంటిన్యూ చేశాము. మద్యం అమ్మకాలు 2018-19 మధ్య ఐఎంఎల్ వచ్చేసి 3.84 కోట్ల కేసులు అయితే మా హయాంలో 3.32 కోట్ల కేసులే. వీరికి సంబంధించి అంతకుముందు 2.77 కోట్ల కేసులు అయితే మా 1.12 కేసులే. నిజంగా మేము కమిషన్లే తీసుకునేస్తూ ఉంటే కదా వాళ్ళకి వచ్చేసి ఎక్కువ అవకాశాలు ఇస్తాం కదా, వాళ్ళకి అవకాశాలు ఇస్తాం కదా డబ్బు వచ్చేది. కాబట్టి గతంలో 2014-19 మధ్య జరిగిన దానికంటే ఇది మేము వచ్చేసి అన్ని తగ్గించాము అని వాళ్ళ వాదన. సరే, నా అభిప్రాయం ఏమంటే ఇది మెజారిటీ ప్రభుత్వాలు చేసే పనే. దాంట్లో డిఫరెంట్ ఉండొచ్చు, ఎంత కమిషను అనేది డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఎవరు సస్వర్లేం కాదు. ఆల్మోస్ట్ మెజారిటీ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు ఉన్నా దీంట్లో తీసుకునేదానికి ఆస్కారం ఉంది. కానీ ప్రూఫ్ దొరుకుతుందా దొరకదా, ఆధారాలు దొరుకుతుందా దొరకదు అనేది అంత ఈజీ కాదు. కానీ జరగడం వచ్చేసి ఈ గవర్నమెంట్ అని కాదు, ప్రస్తుత గవర్నమెంట్ లో వచ్చేసి డీసెంట్రలైజ్డ్, గతంలో సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింటే ఇప్పుడు డీసెంట్రలైజ్డ్. ప్రతి మండలానికి వచ్చేసి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు చాలా మందికి దాంట్లో భాగస్వామ్యం కానీ రౌడీ మామూలు కానీ నెలకి ఇంత పోతున్నాయి. కాబట్టి ఇప్పుడేమి వచ్చేసి గతంలో జగన్ ప్రభుత్వం జరిగింది, ఇక్కడ జరగలేదని కాదు, ఇప్పుడు జరుగుతూ ఉంది. గతంలో కొంత సెంట్రలైజ్ ఉండొచ్చు, డీసెంట్రలైజ్, కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రూఫ్ దొరకాల. ప్రూఫ్ దొరకకుండా ఉంటే మాత్రం ఇది కేసు నడుస్తుంది, ప్రజల్లో చర్చకు వస్తుంది, మనం చర్చించుకుంటుంటాం. కానీ ఫైనల్గా వచ్చేసి అది ప్రూఫ్ దొరుకుతుందా దొరకదా అని చూడాలా. కానీ ఎనీహో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి డెఫినెట్గా వచ్చేసి ఆ పై స్థాయిలో ఉండే వ్యక్తులే. ఆ జగన్ కానీ ఆ కుటుంబానికి కానీ చాలా సన్నిహితులు కాబట్టి మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. ఓకే, దుర్గాప్రసాద్ గారు,
ఏంటి అసలు టార్గెట్ ఎవరు అన్న ప్రశ్న ప్రజెంట్ తెర మీదకి వస్తుంది. అలాగే ఇంకా పెద్ద తిమింగలాలు దొరకాలి అన్న వాదన కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు తులసిరెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. అంటే అరెస్ట్ల వరకు ఓకే, కానీ దానికి సంబంధించి ప్రూఫ్లు అనేది కీలకం కాబోతున్నాయి. ఇప్పటికే ఎవరికి వాళ్ళు మా పాత్ర లేదంటే మా పాత్ర లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో మరి ఎలా ఈ లిక్కర్ స్కామ్ ముందు తీసుకెళ్లబోతున్నారు, అలాగే ఎవరు టార్గెట్ అనేది ప్రెసెంట్ తెర మీదకి వస్తున్న అంశం. ఖచ్చితంగా వచ్చేసి ఎవరేమో జగన్మోహన్ రెడ్డి, దాంతో సీఎం వచ్చేసి వీళ్ళందరూ ఆయన కింద పనిచేసే వాళ్ళు, అటు పర్సనల్ గా ఆప్తులు, అటు సీఎంకి వచ్చేసి ఒకరేమో వ్యక్తిగతంగా పోయేసింది, ఇంకోరు వచ్చేసి సెక్రటరీస్ ఆయన ఆఫీస్ లో, సీఎం ఆఫీస్ లో. ఎప్పటికీ వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని, ఆనాటి సీఎం దృష్టిలో పెట్టుకుని మొత్తం వ్యవహారం వచ్చేసి కదులుతా ఉంది. పై నుండి బదులు కింది నుండి వస్తా ఉంది. కానీ అది రేపు అరెస్ట్ చేసేదానికి కూడా స్కోప్ ఉంటుంది. నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి కూడా స్కోప్ ఉంటుంది. కానీ అది ఫైనల్ గా కేసు వచ్చేసి విచారణ సందర్భంగా నిలుస్తుందా నిలిచదా అనే దానిక డౌట్. దానికి ప్రూఫ్ కేసుల వరకు నడుస్తుంది. అరెస్ట్ చేసేవారు కూడా పోవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేస్తారు కదా, అదే కేసు వచ్చేసి నిలుస్తుందా నిలవదా అనేది డిఫరెంట్ ఇష్యూ. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినట్టే ఈయన కూడా అరెస్ట్ చేయొచ్చేమో, కానీ ఫైనల్ గా కేసు నిలబడుతుందా నిలబడదని చెప్పలేము. ఆధారాలు లేకపోతే నిలబడదు. దుర్గాప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డిబేట్ లో ఉన్న తులసిరెడ్డి గారికి, యూపీ ప్రభాకర్ గారికి నమస్కారం. ఈరోజు అంటే లిక్కర్ స్కామ్ జరిగిందనేది ఇవి ఎవరో టార్గెట్ గా చేసి కదండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది కొంత కారణం కూడా ఇది. అంటే అసలే లోట్పాట్లో ఉన్న రాష్ట్రానికి వచ్చిన ఆదాయ వనరులు ప్రజలకు కాకుండా సొంతాలకు పోయినాయి అనే ఒక అభియోగం మీద లావు శ్రీకృష్ణదేవరాయ ఇచ్చిందే కాదు, గతంలో పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఒక షాపులో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు, బిల్స్ లేకుండా మద్యం విక్రయం చేయటం అనేది. ఇక్కడ రెండు విషయాలండి. టార్గెట్ చేసేదానికన్నా కూడా సంపదను దోచుకున్నారనేది మెయిన్ ఇంపార్టెంట్. రెండోది, ఇక్కడ మద్యం స్కామ్ ఏదైతే ఉందో ఢిల్లీలో జరిగిన దానికన్నా, లేకపోతే హర్యానాలో జరిగిన దానికన్నా, ఇతర 2-3 రాష్ట్రాల్లో, తమిళనాడులో కూడా అంతకుముందు జరిగింది గతంలో కూడా. వీటన్నిటికన్నా కూడా పెద్దది అని ఎందుకు అంటున్నామంటే, అసలు ఇవాళ రేపు అన్ని కూడా యూపీఐ పేమెంట్స్ ఉంటాయి, అన్ని కూడా ఫోన్ పేమెంట్స్ ఉంటాయి. కానీ ఒక్కటి కూడా ఫోన్ పేమెంట్ లేకుండా నగదు బదిలీ చేశారు అంటేనే దీని మీద పెద్ద క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, అమౌంట్ ఎక్కడికి పోయింది అనేది డెఫినెట్ గా సాక్ష్యాలు, ఆధారాలు అన్ని దొరికాయి. మీరు అన్నట్టు ఎక్కడ ఎంత పెద్దవారు ఉన్నా ఇందులో డెఫినెట్ గా టచ్ అయింది. ఇది ఈ కేసు టచ్ అయింది. అసలు లబ్ధిదారు ఎవరు ఇందులో? ఈ స్కామ్ లో ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగితే లబ్ధిదారు ఎవరు? బయటికి విదేశాలకు డబ్బు పోయింది, ఈడీ ఎంటర్ అయింది, ఈడీ ఆల్రెడీ నోటీసులు ఇస్తుంది, దాంతో కూడా బయటకు వస్తుంది. డెఫినెట్ గా నేనేమంటున్నానంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే రాజకీయ వెండేట కాదండి. ఇది పూర్తిగా డబ్బుకు సంబంధించింది. వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైందని చెప్పి ఒక వచ్చినప్పుడు దాని మీద పర్ఫెక్ట్ గా న్యాయ విచారణ జరుగుతా ఉంది, అందులో డౌటే లేదు. ఇవాళ 325 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఎవరికో లబ్ధి చేశారని చెప్పి ఆ రోజు కేసు పెట్టారు. ఆ కేసు వివరాలు ఎట్లా ఉన్నాయి ఏందన్నది వారు చెప్పినట్టు కరెక్టే. సాక్ష్యాలు ఉంటే ఉంటది, లేకపోతే లేదు. కానీ దీనికి నాకు తెలిసి చాలా దగ్గరగా, అంటే సీఎం ఇంటి దగ్గరకు పోయి టచ్ అయిందంటే ఏవో ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు చేయరండి. డిపార్ట్మెంట్ ఉత్తగానే చేసుకుంటూ పోదు. కాబట్టి డెఫినెట్ గా దీంట్లో ఏ డబ్బు అయితే పోయిందో ఆ డబ్బును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈడీ ద్వారా రికవర్ చేసి పెడతారు. మా ప్రథమ లక్ష్యం కూడా అదేనండి. మేము ఎన్డీఏ గవర్నమెంట్ గా ఇక్కడ కేంద్రంలో ఎట్లయితే మా వాళ్ళు పోయి అప్పీల్ చేశారో, పార్లమెంట్ లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఎట్లయితే చెప్పారో, ఇక్కడ దాని ప్రకారమే సిట్ వేసి ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేస్తున్నారు. దీంట్లో ఎవ్వరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదండి. డెఫినెట్ గా అన్ని సాక్ష్యాలు, ఆధారాలు అన్ని వచ్చాయి, దాని ప్రకారమే ప్రొసీడ్ అయింది. చూపుడి ప్రభాకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆల్మోస్ట్ ఆల్ తులసిరెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, దుర్గాప్రసాద్ గారు మరొక పాయింట్ రైజ్ చేశారు. సంపదకు సంబంధించి పక్కదారి మళ్ళింది నగదు లావాదేవీల విషయంలో. అంటే పెద్ద తలకాయలే తెర మీదకి రాబోతున్నాయి, ఇక తప్పించుకోవడం చాలా కష్టము. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఏపీలో జరిగిన ఈ కుంభకోణము చాలా పెద్దది అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. మరి వాళ్ళు చెప్పిన పాయింట్స్ కి మీరేమంటారు? నా వాయిస్ మీకు వినపడుతుందా? వినిపిస్తుంది సార్. నా వాయిస్ మీకు వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే, దెన్ ఫైన్.
ముందుగా డిబేట్ లో ఉన్నటువంటి తులసిరెడ్డి గారికి, అదే విధంగా మా దుర్గన్నకి, తర్వాత ఇంకొక మిత్రులు ఎవరైనా ఉన్నట్టు మీకు, తర్వాత మీ టీవీ ప్రేక్షకుల మొత్తానికి కూడా నమస్కారం. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి అంశం అనేది రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుస్తుంది. తులసిరెడ్డి గారు తన ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రభుత్వాలు దీని మీద చేసేటటువంటి అనేకమైన అంశాలని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్గా విచ్చలవిడిగా ఉన్నటువంటి ఈ షాపుల్ని నియంత్రించి గవర్నమెంట్ లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ లో తీసుకున్న తర్వాత చాలా మంది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గవర్నమెంట్ ద్వారా చేస్తే మాకేమొస్తాయి, మేమేమైనా 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలంటే ఇది సరైనది కాదు, తెలుగుదేశం పార్టీలో లేదా గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉండింది అని ఒక వాదన కూడా తీసుకొచ్చారు. సో ప్రభుత్వంలో తీసుకురాకుండా ఉండటం మాత్రమే కాకుండా దీన్ని మద్యం షాపులను కూడా కుదించడం జరిగింది. మద్యం షాపులను కుదించడమే కాకుండా ఆ బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ రేట్లు కూడా పెంచడం జరిగింది. దీనికంతా మా ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్య నిషేధం అనేదాన్ని మేనిఫెస్టోలో పెట్టుకొని ఆ మద్య నిషేధం చేసే విధానంలో ఏదో ఒక విధంగా తగ్గించే మార్గాన్ని ఒకేసారి నిషేధిస్తే పాపం లాస్ట్ టైం మన ఎన్టీ రామారావు గారు ఇబ్బంది పడ్డట్టుగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి వాటన్నిటిగా ఆ ఇబ్బందులు ఉంటాయేమో దృక్పథంతో వీటిని రాష్ట్రంలో ప్రభుత్వంలో తీసుకోవటం, నియంత్రించడం, తర్వాత రేట్లు పెంచడం, ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే తాగుబోతు వ్యవహారాలని తగ్గించడం కోసం. ఇక్కడ మీరేమో అడుగుతున్నారంటే అంతకుముందు ప్రభుత్వం కొన్ని గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి ఆదాయాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఆదాయం పోతుంది తప్పితే ప్రైవేట్ వాడికి వచ్చే అవకాశం లేదు. గవర్నమెంట్ ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు. ఇది ఇప్పుడు ప్రధానమైనటువంటిది. గవర్నమెంట్ ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేయడానికి అసలు అవకాశాలు ఎక్కడున్నాయి? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ మొత్తాన్ని చూసినప్పుడు ఈ రోజు ప్రభుత్వం నడవాలంటే ఈ మద్యం షాపులు అమ్మి వాటి మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు చేస్తున్నటువంటి అంశం చాలా ప్రభుత్వాలు కూడా అదే దానికి వచ్చాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా మినహాయింపు కాదు. మద్యం అమ్మినప్పుడు వచ్చినటువంటి అనేకమైన సోర్సెస్ ని వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో వాడాం. ఇప్పుడు మీరు ఒక అనుమానాన్ని ఎవరో క్రియేట్ చేస్తే, ఒక అంశాన్ని ఎవరో పార్లమెంట్ లో లేవనెత్తారని, ఏదో పాత కక్షలు ఉన్నాయని, మొత్తం సీఎం గారి దాకా వచ్చింది, నెక్స్ట్ సీఎం గారేనని, ఏంటి అసలు ఇది? నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల మీద ఏమీ లేకుండా ఒక ప్రయోగం చేసి ఆ ప్రయోగం ద్వారా మేము కూడా జైల్లో పెట్టాం అని అనిపిస్తే మొత్తం మీ కక్ష తీరుతుందనా? తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా మీకున్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి అసలు? ఎక్కడున్నాయి? వాటిని ఏమైనా పెట్టారా? ఇప్పుడు సిట్టు జరుగుతూ ఉంది. 1, 2, 3, 4, 5 మీరు అందరినీ తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళిందని ఆ లబ్ధిదారుడు లేకపోతే అందరి తరఫున వీళ్ళే తీసేసుకున్నారు, వీళ్ళు తీసేసుకుంటే ఎక్కడికి వెళ్ళింది? ఇవన్నీ ఉండాలి కదా మీ దగ్గర. కాబట్టి నిజాయితీగా ఒక పరిపాలన చేసి ఈ రోజు బెల్ట్ షాప్, ఈ రోజు మీరు చూడండి లిక్కర్ షాప్స్ అన్ని కూడా ఒక షాప్ ఉంటే దాని పక్కన 100 బెల్ట్ షాప్. ఆ బెల్ట్ షాపుల పక్కన కూడా అక్కడ అమ్ముకునే ఒక చికెన్ పకోడీ కానీ, మామూలు పకోడీ కానీ, లేకపోతే బజ్జీలు కానీ, లేకపోతే ఆ పాపం ఆయన నంచుకునే ఏమి నంచుకుంటాడో కోడిగుడ్లు కానీ, ఇవన్నీ మళ్ళీ పార్టీ కార్యకర్తలు అమ్ముకుంటా ఉన్నారు. అంటే పార్టీ కార్యకర్తలు డీసెంట్రలైజ్ చేసుకొని మొత్తం మీరు ఒక షాప్ మీద దాని పక్కన బెల్ట్ షాపుల మీద పడి ఇప్పుడు ట్యాక్సెస్ కూడా తగ్గించారు మొన్న రీసెంట్ గా నిన్న. అంటే ఇన్ని విధాలుగా చేస్తున్నప్పుడు కరప్షన్ జరగట్లేదు. ప్రభుత్వంలో తీసుకున్న తర్వాత కరప్షన్ జరిగింది. ఈ కరప్షన్ లో ప్రధాన న్యాయస్థులు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయడమే మా ఉద్దేశం. ఈ కక్ష, ఈ కుట్ర ఇదంతా కూడా ప్రజలు గ్రహించడం లేదా? ఇంకా చాలా విషయాలు నిజంగా సిట్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేసి నిర్ధారణ చేసినప్పుడు మనందరం కూడా మాట్లాడదాం. ఒకవేళ నిజంగా పార్టీలో ప్రభుత్వంలో తప్పు జరిగినప్పుడు ఎలా జరిగిందో ఆ రోజు కూడా మనం మాట్లాడతాం. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ ప్రిలిమినరీ స్టేజ్ వేరిన్ కావాలని వాంటెడ్లీ ముఖ్యమంత్రి ఆఫీసును కూడా మేము టచ్ చేశాం. ముఖ్యమంత్రి గారి పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని, ఆయనకి ఓఎస్లుగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీళ్ళిద్దరం కూడా చేశాం కాబట్టి ఆటోమేటిక్ గా జగన్ చేస్తారు అనే ఒక సందేశాన్ని మీరు అది జనంలోకి పంపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి పార్టీ ఆఫీసు మూసేసుకొని జగన్ ఎక్కడికో వెళ్ళిపోతాడని. కాబట్టి ఓన్లీ ఈ రాష్ట్రంలో 2 రీజనల్ పార్టీలు ఉంటాయి. ఈ 2 రీజనల్ పార్టీలు
ఇప్పుడు ఉన్నట్లు మోడీకి తాను తందాన అని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తాన్ని ఎడు తీసుకెళ్తారు తెలియని నేపథ్యంలో నడుపుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి హాస్ బికమ్ హార్డ్ నట్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైజాగ్ వస్తే నా రాష్ట్రం పరిస్థితి ఏందని అడిగాడు. కానీ ఈ రోజు ఈ రాష్ట్రం పరిస్థితి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్న మనిషి అడగడు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి అడగడు. ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం పొగుడుతూ ఉంటాడు. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్య షాపులు ఉంటాయి. దానికన్నా చాలా రెట్లు నీకు ఆ పకోడీలు అమ్ముకునే షాపులు, బెల్ట్ షాపులు ఉంటాయి. సో ఇంత దుర్మార్గమైన పరిపాలనలో ఒకరిద్దరిని అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళ ద్వారా ఏదో మొత్తం ప్రపంచం అంతా కూలిపోయింది. ఇది తమిళనాడు కన్నా, ఇది ఒరిస్సా కన్నా, ఇది లేకపోతే ఢిల్లీ కన్నా చాలా పెద్దది. ఓకే, దిస్ ఆల్ దిస్ థింగ్స్. కాబట్టి వీటన్నిటికి కూడా న్యాయబద్ధత అనేది కానీ లేకపోతే ప్రిలిమినరీగా యాక్సెప్ట్ అనేది లేదు. కక్షపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా కొన్ని అటెంప్ట్స్ జరుగుతూ ఉన్నాయి. చూద్దాం, విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీ ఉడతూపులకి ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడండి. రిమెంబర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉడతూపులకి భయపడతాడు అనుకుంటే ఇంతకన్నా పెద్ద చూసి వచ్చాడు ఆయన. ఏమైంది? అది 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఎక్కడికి వెళ్ళింది? అందరూ కలిసి అప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ మొత్తం కలిపి ఇంకా కొంతకాలం జైల్లో ఉంచండి, ఇంకా బయటకే రానివద్దు అన్నారు. ఆఖరి ప్రజలు ఏం తీర్పిచ్చారు? మీరు వచ్చిన తర్వాత పొరపాటున ఎందుకు అంటున్నారంటే దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఏ విధంగా వచ్చారని. ఈ రోజు పెరుగుతున్న రేట్ల మీద మాట్లాడరు, పెరుగుతున్న కరెంటు ఛార్జీల మీద మాట్లాడరు, లేనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద మాట్లాడరు. ప్రశ్నిస్తానన్న మనిషి ఎటు పోయాడో తెలియదు. ఎందుకు బాష్పింపులు వేసుకొని కూర్చొని చంద్రబాబు నాయుడే నా నాయకుడిని ఎందుకు అంటున్నాడో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కాళ్ళ ముందు ఆయన ఎందుకు సాగిలు పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. అర్జెంటుగా ఒక మంత్రి గారు ఢిల్లీ తెలియదు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అనేకమైన కుట్రల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వేణుగోపాల్ గారు వినిపిస్తుందా? ఆల్మోస్ట్ ఆల్ కక్షపూరితంగా ఏంటిది కేసులు తప్పితే ఇవి నిలబడవు, ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది అంటూ ప్రభాకర్ గారు అంటున్నారు. మరి అంటే ఏంటి, ఆధారాలు లేకుండానే కేవలం అనుమానం నేపథ్యంలోనే ప్రజెంట్ వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఏమంటారు? వస్తుంది వేణుగోపాల్ గారు, వాయిస్ బాగుంది మేడం. వినిపిస్తుందండి, మాట్లాడండి మేడం. ఇప్పుడు మీకు అదే విధంగా 360 ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం మేడం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదు, మేము ఇలాంటి బెదిరింపులకు అంతా బెదిరిపోము అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పార్టీ పెట్టినప్పటి నుంచి గత 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు 40 ఏళ్ళుగా వైఎస్ఆర్ ఫ్యామిలీతో కూడా ఆయన నడుస్తూ రావడము, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడంలో ప్రధాన పాత్ర వహించిన ఈ విజయసాయి రెడ్డి గారు, అదే విధంగా ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో కానీ అధికారం ఉన్నా లేకపోయినా ఆయన పాత్ర ఆ పార్టీకి సెకండ్ ప్లేస్ ఇవ్వడము, ఇవన్నీ చూడడం. అలాంటి విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి ఏదైతే సాయి రెడ్డి గారు జర్నలిస్ట్ కాలనీలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, అదే విధంగా ఏదైతే ఎస్పీవై రెడ్డి, డిస్టిలరీకి సంబంధించిన సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా కసిరెడ్డి, వీళ్ళందరూ ఫస్ట్ సిట్టింగ్ లో కూర్చొని లిక్కర్ గురించి డిస్కస్ చేయడము, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి విల్లాలో మళ్ళీ ఓఎల్టీ కృష్ణమోహన్, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఈ రాజ్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మాట్లాడటము, వాళ్ళకు ఒక 100 crores కావాలని 60 crores వచ్చి ఆదాని వాళ్ళ ద్వారా తీసేయడము, అదేవిధంగా డీ కార్డ్ ద్వారా తీసేయడము, 40 కోట్లు 12% ఇంట్రెస్ట్ తో అని ఏదైతే టీవీలకు ముందు వచ్చి స్పీచ్ ఇవ్వడము, ఎవరెవరు పాత్ర స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత రీపేమెంట్ చేయడము, అదే విధంగా లిక్కర్ లో ఏ విధంగా వచ్చిందో అనేసి ఈడీలు అదేవిధంగా సిట్టు విచారణ జరుగుతా ఉంది. దాదాపు 3,200 కోట్ల దాకా అవినీతి జరుగుండాలని చెప్పేసి ఒక అంచనాలో ఉన్నారు. సరే, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏమీ లేదు అంటే ఏమీ లేదు అనేది విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పాలి కదా. మేము 1-2 సిట్టింగ్లు వేసాము, నాకైతే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళు డబ్బు తీసేమన్నారు, తీర్చాను. డిస్టిలరీలు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకునేసి ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో ఎస్పీవై రెడ్డి వాళ్ళ డిస్టిలరీస్ దగ్గర వీళ్ళ దగ్గర డిస్టిలరీస్ తీసుకొని
ఈ బ్రాండ్లు వీళ్ళకి దాన్ని ఏదైతే డిస్టిలరీ ద్వారా లిక్కర్ షాప్ సప్లై చేసుకొని ఒక్కొక్క కేసుకి ఇంత అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే 1000 రూపీస్ పడిందంటే వీళ్ళు 2000 రూపీస్ ఒక బాక్స్ కమిషన్ తీసుకున్నారని చెప్పి సీఎం ఏది వీళ్ళ అండర్ లో జరిగిందని స్పష్టంగా ఈడీలు అదేవిధంగా సిట్లు విచారణలు జరుగుతా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమీ లేదని ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నము, అదే విధంగా టీవీలకు వచ్చి ఇదే విధంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యంగా ఉంది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతాయి. ఎందుకంటే మాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు లిక్కర్ సంబంధించి. ఎవరైనా కూడా ఏదైతే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కిందనో లేకపోతే కేసులు ఇవి పెట్టిస్తే ఈ లిక్కర్ టార్గెట్ గాను వాళ్ళకి పర్సంటేజీలు ఇవ్వడం ఇవి జరుగుతూ ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు, మేము ఏమీ అవినీతి జరగలేదు, అంతా న్యాయబద్ధంగా పరిపాలన జరుగుతుంటే మరి రాష్ట్ర ప్రజలు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? అంత నీతి నిజాయితీగా పనిచేసి అంత అవినీతి లేకుండా ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా దోచుకోవడమే. అదే విధంగా ఏదైతే ఎమ్మెల్యేలు దోచుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏమి పట్టించుకోకుండా వదిలేయడం, ఆ తర్వాత సెకండ్ గ్రేడ్ లీడర్లు రాష్ట్రంలో ఎక్కడ ఆర్థికంగా ఉన్నా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జరిగిందో చెప్పాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. అదే విధంగా అవినీతే ఎక్కడ లేకపోతే ఇవన్నీ విచారణలో ఎందుకు బయటకు వస్తున్నాయి? విజయసాయి రెడ్డి ఎందుకు చెప్పాడు, లేదా కసిరెడ్డి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా విచారణలో. ఏమి లేకపోతే ఎందుకు జరుగుతాయి? అంటే వాంగ్మూలం అనేది ఇవ్వడం జరిగింది, కాకపోతే దానికి తగ్గ సాక్ష్యాధారాలు వినిపిస్తుందా? వాయిస్ కట్టే వస్తుంది మేడం. ఓకే, వాంగ్మూలం అనేది విజయసాయి రెడ్డి ఇచ్చారు, ఓకే, దానికి తగ్గ ఆధారాలు ఏమన్నా ఇచ్చారా? ఏదో పేర్లు చెప్పారు, అంతకు మించి అసలు అక్కడ ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అనేది. ఎందుకంటే ఆధారాలు ఇస్తేనే ఆధారాలు పట్టుకునే ఈ రోజు ఈడీ విచారణ జరుగుతుంది, సిట్ విచారణ జరుగుతుంది. ఆధారాలే లేకపోతే ఊరికే మైకుల ముందు వచ్చి టీవీల ముందు వచ్చి మాట్లాడితే దాన్ని పేరు చేసుకుని ఊరు విచారణ జరగలేదు. ఓకే, ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఉన్నవి వాళ్ళు ఇచ్చిన డబ్బులు దేనికి పెట్టింది అని స్పష్టంగా చెప్పాడు. ఎన్ని కోట్లు ఇచ్చాము, దానికి ఏం రీఫండ్ చేశారు, ఏం రీఫండ్ చేయలేదు. అదే విధంగా కసిరెడ్డి ఎలాంటి వాడు, అతను పరిచయం చేసిన జగన్ నేనే, అతను అంత క్రిమినల్ నేను నా జీవితంలో చూడలేదు అని కూడా చెప్పడం జరిగింది విజయసాయి రెడ్డి గారు. అలాంటి వ్యక్తి పార్టీలో మెయిన్ ఏదైతే పాత్ర వహిస్తా ఉన్న విజయసాయి రెడ్డి గారే చెప్తే ఇంకా ఆధారాలు ఏముంది? ఆధారాలు ఇచ్చే చెప్పాడు. ఓకే, దాన్ని బట్టి విచారిస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరిని ఆధారాలు తీసుకుంటారు. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమి, ఆ కంపెనీ లిమిట్స్ ఏంది, ఆ కంపెనీ ఎంత మార్జిన్ పెట్టింది, ఏమని తీస్తారు. ఎందుకంటే కక్షపూరితంగా అరెస్టులు అన్న వాదన ఎందుకు తెర మీదకి వస్తుంది అన్న పాయింట్ డిస్కస్ చేద్దాం వేణుగోపాల్ గారు. విజయసాయి రెడ్డికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి పైన కక్షపూరితం ఉందా? లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కక్షపూరితం ఉందా? లేదా మిథున్ రెడ్డితో బానే ఉంది కదా పరిచయాలు ఇప్పుడు కూడా? వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మిథున్ రెడ్డి గారి పేరు చెప్పారు, అదే విధంగా ఓఎస్ఏ కృష్ణమోహన్ రెడ్డి పేరు చెప్పాడు, ధనంజయ రెడ్డి పేరు చెప్పారు. వీళ్ళ పేర్లంతా చెప్పాల్సిన అవసరం లేదు కదా విజయసాయి రెడ్డి గారికి. వీళ్ళందరూ కలిసి నన్ను డబ్బులు అడిగారు, డబ్బులు ఇన్వెస్ట్ చేయించుకున్నారు, చేయించాను, నేనైతే మాత్రం లిక్కర్ లో పార్ట్నర్ లేదు అని స్పష్టంగా చెప్పాడు కదా. సరే, ఇంకొంచెం ఇండెప్త్ గా డిస్కస్ చేద్దాం వేణుగోపాల్ గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం వేణుగోపాల్ గారు. ఇంకా ఇండెప్త్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా పాయింట్స్ ఉన్నాయి. అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ కావచ్చు, అలాగే ధనంజయ్, కృష్ణమోహన్, భారతీ సిమెంట్స్, గోవిందప్ప బాలాజీ, వీళ్ళ పేర్లు తెర మీదకి వచ్చినా ఇంకా